హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ డిజైన్, హ్యాండ్ డిజైన్ని చూపిస్తాను. ఈ డిజైన్ కోసం జనరల్గా బ్యాక్ నెక్ వచ్చేసి దానికి స్టిచ్ చేసి తర్వాత నెక్ పట్టీ అనేది రివర్స్ తీస్తారు. అలా కాకుండా నేను చేయించినట్టు స్టిచ్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. బ్యాక్ నెక్ అనేది కట్ చేయకండి. ఫస్ట్ క్యాన్వాస్కి మనం ఎంతైతే డీప్ పెట్టాలనుకుంటున్నామో అంత డీపు అంత వెడుతూ మార్క్ చేసుకోండి. నేను 2.5 ఇంచ్ వెడల్పు అండ్ కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుతూ ఒక స్క్వేర్ని డ్రా చేసుకోండి. ఇక్కడ కింద అనేది 3 ఇంచులు ఉండాలి, పైన 2.5. అలా అయితేనే రౌండ్ సరిగ్గా వస్తుంది. పైకి కిందికి కనీసం 1/2 ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండాలి. లేదు మాకు అలా వద్దనుకుంటే పైన ఎంత పెట్టుకుంటారో కింద అంతే పెట్టుకోండి. ఇప్పుడు ఇలా నేను డ్రా చేస్తున్నట్టుగా రౌండ్ని డ్రా చేసుకొని కట్ చేయండి. ఈ నెక్ పట్టి 1.5 ఇంచ్ వెడల్పులో ఉండేలా చూసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్యాన్వాస్ అంతటిని కట్ చేసేయండి. ఇంచు బాగుంటే సరిపోతుంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది అనమాట రౌండ్. మిడిల్ దగ్గర మార్క్ చేసుకోండి. క్యాన్వాస్ని లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి చుట్టూ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. బ్యాక్ మిడిల్ తెలియడానికి ఇలా సరిగ్గా మిడిల్కి మార్క్ చేసుకొని ఒక స్టిచ్ వేయండి. ఈ స్టిచ్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనకు మిడిల్ ఎక్కడో తెలుస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పట్టీకి 2 ఇంచ్ పొడవు గల డోరీస్ని కట్ చేసి పెట్టుకోండి. నేను శారీవి కొన్ని అలాగే బ్లౌజ్వి కొన్ని ఇలా స్టిచ్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను 2 ఇంచెస్కి. ఇక్కడ నెక్ దగ్గర నెక్ మిడిల్ నుంచి ఇటువైపు 1.5 ఇంచ్కి అటువైపు 1.5 ఇంచ్కి ఈక్వల్గా మార్క్ చేస్తూ వెళ్ళండి. ఇలా మిడిల్ పాయింట్ నుంచి లెఫ్ట్ రైట్ 8 లైన్స్ వచ్చాయి. వీటిని ఇలా కనిపించేలా సరిగ్గా వచ్చింది అనిపిస్తే పైన ఒక 1/2 ఇంచ్ అనేది డిస్టెన్స్ ఉండాలి. ఇలా సరిగ్గా వచ్చాక కనిపించేలా ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత ఈ మార్కింగ్స్కి మధ్యలోనే ఈ డోరీని పెట్టాలి. అంటే ఫస్ట్ మార్కింగ్కి సెకండ్ మార్కింగ్కి మిడిల్లో ఇలా మార్కింగ్ని టచ్ అవుతూ ఇలా డోరీని 2 ఇంచ్ డోరీని స్టిచ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ దగ్గర లోపలనే ఈ మార్కింగ్కి మిడిల్లో ఇలా డోరీని పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఈ డోరీస్ అనేటివి సమానంగా కట్ చేసుకోండి, అప్పుడు మీరు సమానంగా పెట్టి స్టిచ్ చేయడానికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అక్కడ నుంచి ఆ మార్కింగ్కి మళ్ళీ ఆ మార్కింగ్ నుంచి ఇంకొక మార్కింగ్కి మధ్యలో ఇంకొక డోరీని ఇలా కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. మార్కింగ్స్ దగ్గర 2 డోరీస్ టచ్ కావాలి. మార్కింగ్కి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఇలా చూసుకుంటూ సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేసుకోండి. ఇలాగే చుట్టూ మొత్తం కంప్లీట్ చేసేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సీదా పైన దీన్ని ఇలా క్యాన్వాస్ని పైకి కనిపించేలా ఇప్పుడు స్టిచ్ చేసుకునేవి లోపలికి వెళ్ళిపోయేలా ఇలా పెట్టుకొని మిడిల్ దగ్గర మనం స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ ఈ క్యాన్వాస్ మిడిల్ టచ్ అయ్యేలా చూసుకుంటూ అక్కడ సేఫ్టీ పిన్ పెట్టేయండి. తర్వాత నెక్కి మధ్యలో గ్యాప్ 5 ఇంచెస్ ఉండేలా చూసుకొని కదలకుండా పిన్స్ పెట్టేసి ఇందాకలా మనం డోరీస్ని స్టిచ్ చేసాం కదా, సేమ్ అదే స్టిచ్ పైన మళ్ళీ ఒక స్టిచ్ చేయండి. కొంచెం అటు ఇటు అయినా డిజైన్ ఖరాబ్ అవుతుంది, నీట్గా రాదు. సో అందుకని క్యాన్వాస్ పైన ఇందాకలా మనం స్టిచ్ చేసిన స్టిచ్ కనిపిస్తుంది కదా, అదే స్టిచ్ పైన ఇలా స్టిచ్ చేసేయండి. ఇప్పుడు మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసేయండి. ఒకసారి చెక్ చేసుకోండి నీట్గా వచ్చిందో రాలేదో. వచ్చింది అనిపించిన తర్వాతే మిడిల్లో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. కొంచెం తేడా ఉన్నా మళ్ళీ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చిన్న కట్స్ని ఇలా పెట్టేయండి. కింద రౌండ్ తిరిగే దగ్గర ఇలా పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం రౌండ్ కొంచెం పోయింది అనిపించింది, అందుకే మళ్ళీ స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ పట్టీని బ్యాక్కి ఫోల్డ్ చేసి అనుగుట్ స్టిచ్ అయినా వేసుకోండి, లేదా ఇలా నేను చూపిస్తున్నట్టుగా బ్యాక్ పీస్ని ఒక సైడు క్యాన్వాస్ని ఒక సైడ్ ఇలా పెట్టేసి క్యాన్వాస్ పైన ఇందాకలా స్టిచ్ చేసుకున్న స్టిచ్ అనేది ఇటువైపు ఉండేలా చూసుకుంటూ ఇలా పట్టీని స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే పై వైపు స్టిచ్ అనేది కనిపించదు, అలాగే నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేయడం కొంచెం కష్టం. బిగినర్స్ అయితే డైరెక్ట్గా పైనంగా అనుగుట్ స్టిచ్ వేసుకోండి. కింద ప్లీట్స్ దగ్గర ప్లీట్స్ పెట్టేసి వెనకాల పట్టీ కుట్టేసుకుంటే బ్యాక్ పీస్ రెడీ. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్స్ కోసం జనరల్గా 5 ఇంచ్ లెంత్లో తీసుకుంటాం కదా షార్ట్ హ్యాండ్స్,
అంతే లెంత్లో తీసుకున్నాను. ఎక్స్ట్రాగా ఇంకొక 2 ఇంచ్ పట్టీని తీసుకున్నాను. అంటే టోటల్గా 7 ఇంచ్ లెంత్, హ్యాండ్ లెంత్. ఇలా ఒక పేపర్ని కట్ చేసుకోండి. నేను లైనింగ్ ఉంది కదా అని లైనింగ్ కట్ చేశాను. ఇప్పుడు మన యాక్చువల్ షార్ట్ హ్యాండ్స్ 8.5 ఇంచు వెడల్పు, 5 ఇంచు పొడవు. ఈ పొడవులో కట్ చేసుకున్నాను. దీన్ని ఇలా పెట్టేసి ఈ క్లాత్కి మిడిల్ దగ్గర హైట్ అనేది ఒక 4 ఇంచెస్ పెంచుకోవాలి. ఇక్కడ నాకు 4 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే క్లాత్ అంత వెడల్పు లేదు. సో 8.5 ఇంచు లెంత్, ఇక్కడ వెడల్పు వచ్చేసి 4 ఇంచ్ వెడల్పు. అంటే 4 ఇంచ్ ఇటు అడ్డంగా 4 ఇంచు, హైట్లో 4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద పట్టీ వచ్చేసి 6.5 ఇంచ్. అంటే హ్యాండ్ లూజు 10 ఇంచే తయారీ. సో 6.5 ఇంచ్ సరిపోతుంది. కింద పట్టీ కోసం మెయిన్ క్లాత్ని ఇలా కట్ చేశాను. అలాగే పైన కింద కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను లైనింగ్ యూజ్ చేయట్లేదు. మీరు లైనింగ్ యూజ్ చేస్తే లైనింగ్ కూడా ఇలా మెయిన్ క్లాత్ లాగానే 4 ఇంచ్ హైట్ ఎక్కువ, 4 ఇంచ్ వెడల్పు ఎక్కువ పెట్టుకోవాలి. కింద పట్టీ పొడవు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత అది 2 ఇంచులు అవుతుంది. ఇక్కడ 1.5 ఇంచ్కి మిడిల్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వెడల్పులో వీ షేప్లో కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ వెడల్పే కట్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత అది 1 ఇంచ్ వెడల్పు అవుతుంది ఓపెన్ అనేది. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ చేస్తే మధ్యలో గ్యాపు ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు పోయి 1 ఇంచు వెడల్పు మిగులుతుంది. సో ఇలా మెయిన్ క్లాత్ని సీదా పైన ఇలా లైనింగ్ని పెట్టేసేయండి. ఎడ్జ్ని ఫస్ట్ ఒక స్టిచ్ వేసేయండి, కదలకుండా పట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ గ్యాప్ అనేది సరిగ్గా పెట్టుకోండి, లేకపోతే ముడత వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీ షేప్ని కూడా స్టిచ్ చేయండి. ఇక్కడ కార్నర్ దగ్గర సరిగ్గా తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. ఇది స్టిచ్ చేసేటప్పుడు మీరు లైనింగ్కి ఖచ్చితంగా క్యాన్వాస్ వేసుకోండి, లేకపోతే షేప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అదే. జనరల్గా స్టిఫ్గా ఉండే బార్డర్స్కి అయితే ఇలాగే స్టిచ్ చేస్తాను, అలాగే దీన్ని కూడా స్టిచ్ చేశాను. సో ఇది జార్జెట్ క్లాత్ కదా, షేప్ అనేది వీగా కాకుండా యూలా అయిపోయింది, కొంచెం సాగుతుంది కదా క్లాత్. సో అందుకని లైనింగ్కి మీరు క్యాన్వాస్ కనుక ఐరన్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటే మన షేప్ అనేది షేప్ అవుట్ అవ్వదు, నీట్గా వస్తుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు సరిగానే అనిపిస్తుంది, కానీ వేసుకునేటప్పుడు సాగుతుంది. ఇప్పుడు హ్యాండ్కి మిడిల్కి కింద పైన చిన్న చిన్న కట్ పెట్టేయండి. అలాగే ఈ పట్టీకి కూడా మిడిల్ దగ్గర చిన్న కట్ పెట్టేసి మిడిల్ దగ్గర నుంచి ఇలా కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయండి. ఈ 4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ క్లాత్ అంతటిని ఇక్కడ ఈ మిడిల్ మార్క్ నుంచి ఇటువైపు ఒక 2 ఇంచు పెట్టేసుకోండి, అటువైపు ఒక 2 ఇంచు మిగతా 4 ఇంచెస్ని అలా స్టిచ్ చేసుకోండి. లైనింగ్కి స్టిచ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ మెయిన్ క్లాత్ సీదా అనేది మన పై వైపు ఉండాలి, ఉల్టా అనేది కింది వైపు ఉండాలి. ఇలా పెట్టేసి కుట్టేసుకోండి. ఇప్పుడు సీదా వైపు తిప్పేసి ఇప్పుడు జార్జెట్ క్లాత్ ఉంది కదా, దీన్ని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని ఇలా ఫోల్డ్ చేసి ఇందాక లైనింగ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అదే లైన్ పైన దీన్ని ఇలా సమానంగా ఫోల్డ్ చేసి ఇలా నీట్గా సర్దుకుంటూ దీన్ని ఒక పైనంగా ఒక ఎడ్జ్కి, వీలైనంత ఎడ్జ్కి స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది. హ్యాండ్ మిడిల్ వీ షేప్ దగ్గర ఇలా 2 ఇంచ్ డోరీస్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక దాంట్లో ఒకటి లూప్ లాగా పెట్టుకొని ఇటు ఎడ్జ్కి అటు ఎడ్జ్కి కుట్టేసుకోండి. ఇలా కాకుండా కింద ఒక్క లైన్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఇటు ఎడ్జ్ నుంచి అటు ఎడ్జ్కి 1 ఇంచ్ వెడల్పులో. సో నాకు అలా కన్నా ఇలా బాగుంటుందని ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఇక్కడ రబ్ చేయండి. స్టార్టింగ్ ఇక్కడ రబ్ చేసి మళ్ళీ ఇందాక స్టిచ్ పైన స్టిచ్ వేయండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా సర్దుకుంటూ ఇలా పెట్టేసి ఇక్కడ ఎడ్జ్కి కూడా మళ్ళీ రబ్ చేయండి. ఇలా రబ్ చేసుకుంటే మనకు కావాల్సిన డిజైన్ అనేది రెడీ అవుతుంది. వెనకాల డోరీ 1/2 ఇంచు ఉండేలా చూసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఈ 1/2 ఇంచ్ డోరీని హెమ్మింగ్ చేసేసి కదలకుండా స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ మిడిల్ని షోల్డర్ మిడిల్ దగ్గర పెట్టేసి ఇటు ఒక 2.5 ఇంచ్ వెడల్పులో అటు ఒక 2.5 ఇంచ్ వెడల్పులో చిన్న చిన్న ప్లీట్స్ని ఇలా పెట్టేసేయండి. ఈ హ్యాండ్ పొడవు అండ్ కింద చంక పొడవు సమానంగా ఉండేలా చూసుకుంటూ సర్దుకుంటూ ఇలా స్టిచ్ వేయండి. ఇటువైపు స్టిచ్ చేసిన తర్వాత అటువైపు నుంచి స్టిచ్ చేయండి. ఇక్కడ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి. షోల్డర్ నుంచి కిందికి ఒక 2.5 వచ్చిన దాకా స్ట్రైట్గా స్టిచ్ చేసి ఈ 2.5లో నీట్గా ప్లీట్స్ని ఇలా సర్దుకొని మళ్ళీ మిడిల్ దాకా ఒక స్టిచ్ వేయండి. మళ్ళీ ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేయండి. అలా వేసుకుంటే పోగులు పోదు. ఇప్పుడు నడుము దగ్గర స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఇలా వస్తుంది.
హ్యాండ్స్ ఇలా ఉంటాయి, బ్యాక్ డిజైన్ ఇలా ఉంటుంది. వేసుకుంటే ఎలా ఉంటుందో పక్కన పిక్కిస్తాను చూడండి. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.